ఈ స్కూల్లో అడుగు పెడతానే ఇక్కడ చూస్తానే ఒక గంట కన్నీరు, మరో గంట ఆనంద బాష్పాలు. ఎందుకంటే అన్న గోపికృష్ణ అంటేనే రమణారెడ్డి, రమణారెడ్డి అంటేనే గోపికృష్ణ, రెండు కలిపి గోపికృష్ణ రమణారెడ్డి అనే పేరు తెలుసుకొని ఇక్కడ చిన్నారులకు ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు అనుభవించి చిన్నారులు బాగుండాలా, బాగా చదువుకోవాలా, ఈ స్కూల్కు పేరు రావాలా అనే తపనతోనే లాస్ట్కు ఆయన లేని లోటు మన సోదరుడు ప్రదీప్ తీరుస్తున్నాడు. ఎందుకంటే అన్న చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. అన్నకంటే ఇంకా బాగా చేస్తున్నటువంటి ప్రదీప్కు అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ చూస్తుంటే చిన్నారులను అన్న ఎంతో ఆనందపడుతుంటారు. ఆయన కోసం మనందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి నా యొక్క విన్నపము. ఖచ్చితంగా మనందరం కలిసి ఒక 2 నిమిషాలు అన్న గోపికృష్ణ రమణారెడ్డి అన్న కోసం మౌనం పాటించి ఆయన శాంతికి, ఆత్మశాంతి కలగాలని చెప్పి మనందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఆయన ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా కూడా ఈ స్కూల్లో ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పి మౌనం పాటించవలసినదిగా కోరుకుంటున్నాము. ఆశీర్వాదాలు ఎప్పటికీ మాత్రమే ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ స్కూలే కాదు, ఆయన ఉంటే చాలా స్కూళ్ళు ఇప్పుడు ఎంతో సంతోషించేవాడు. ఈ యొక్క ప్రోగ్రాం అనేకమైనటువంటి మమకారాలతో, అభిమానాలతో సవాసం చేసినటువంటి వాడు. ఆయన లేని లోటు మాగే గారు వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు అందరికీ కూడా తీరని లోటు. సరే, ఇకపోతే సంక్రాంతి పర్వదినం. ఈ సంవత్సరం సంక్రాంతిలో, పోయిన సంక్రాంతికి కష్టసుఖాలు అన్ని అనుభవించు అవన్నీ తీర్చుతూ రాబోయే సంక్రాంతికి చిన్నారులకు, ఈ గోపికృష్ణ స్కూల్ యాజమాన్యానికి అందరికీ బాగా జరగాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రదీప్ రెడ్డికి, ఇక్కడ ఈ చిన్నారులకు నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ప్రోగ్రాం నన్ను పిలిచి నన్ను అతిథిగా స్వీకరించినందుకు, ఈ చిన్నారుల మధ్యలో ఈ ప్రోగ్రాం చేయడం అనేది నాకు ఎంతో సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు.